హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా ట్రిప్లో డే 1 అనమాట. సెయింట్ మైకేల్ మౌంటైన్ అనేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వచ్చేసి మనకి అది ఒక ఐలాండ్ లా ఉంటుంది, అందులో ఒక క్యాసల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము. మనకి మేమున్న లొకేషన్ నుంచి అయితే క్యాబ్ సర్వీస్ అయితే ఒకటి ఉంది. సో అది నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్న సైడ్లో చూడండి. దాని ద్వారా అయితే మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో మనం అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్ అయితే ఉంటుంది. సో దాని నుంచి ట్రావెల్ చేయడానికి కానీ మనం బోట్ సర్వీస్ అయితే తక్కువలోనే ఉంది కాస్ట్ కూడా. సో అది కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేసి అని చూపిస్తాను చూడండి. ఇదైతే చాలా బాగానే ఉంది ఏరియా ఎక్స్పీరియన్స్ అంతా కూడా. బట్ ఫుల్ చూస్తే మనకి మొత్తం ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అనమాట. కార్ పార్కింగ్కి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం. మనం అక్కడికి వెళ్ళేసి ఇంకా కార్ వచ్చిన తర్వాత వెళ్ళిపోవడమే. సెయింట్ మైకేల్ మౌంట్ అయితే రీచ్ అయ్యారనమాట. సో ఇక్కడ లొకేషన్ చూపిస్తాను. ఇక్కడ దిగేసిన తర్వాత మనం డైరెక్ట్గా నడుచుకొని వెళ్ళిపోతే వ్యూ అయితే సరిపోతుంది. సో ఇది క్యాబ్, మేము వచ్చిన క్యాబ్. నేను ఇక్కడ మీకు సైడ్లో డిస్ప్లేలో యాడ్ చేస్తాను పిక్చర్ కూడా. నెంబరు ఎవరికైనా కావాలంటే కూడా హైర్ చేసుకోవచ్చు అనమాట కాల్ చేసి. సో ఇప్పుడు చూపిస్తాను, ఆ దగ్గరికి వెళ్ళాక చూడండి కదా. అదే మైకేల్ మౌంట్ అనమాట, సెయింట్ది. అంటే ఇందులో ఏంటంటే ఒక రాజు అందులో నివసించేవాడు అన్నట్టుగా దాని ఇది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి చూస్తాము. సో మనకి బై వాకే వెళ్తున్నారు. యాక్చువల్గా అయితే పడవ బుక్ చేసుకోవాలి మనము, బట్ బై వాక్ వెళ్తున్నారు కాబట్టి సో బై వాకే వెళ్ళి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ బీచెస్ ఎలా ఉంటాయంటే లండన్లో అండ్ ఐ మీన్ లైక్ యూకే మొత్తం అంతా కూడా ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ ఏమి అంతగా ఉండదు అనమాట. ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది, వాటర్ కూడా చాలా తక్కువ ఉంటుంది బీచ్లో. అండ్ వాటర్ ఒక మధ్యాహ్నం అయ్యే టైంకల్లా ఆఫ్టర్నూన్కి ఫుల్గా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈవినింగ్ ఆఫ్టర్ 6 పైన వాటర్ అంతా మళ్ళీ యథావిధిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మేము వచ్చింది మార్నింగ్ కాబట్టి మార్నింగ్ టైంలో వాటర్ అనేది అక్కడ మీరు చూడొచ్చు. అసలు వాటర్ అంతా చాలా క్లియర్గా మనకి వే కనబడుతుంది. వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఆ బ్రిడ్జ్ మీద. ఒకవేళ లేదు వాటర్ ఫుల్గా ఉందంటే మనకి ఇక్కడ బోట్ సర్వీస్ కూడా ఉంది. సో బోట్ హైర్ చేసుకున్నామంటే వాళ్ళే మనల్ని ఇక్కడ అవతల నుంచి తీసుకెళ్ళేసి మనకి ఆ మౌంటైన్ దగ్గర కూడా డ్రాప్ చేయడం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మేము ఫొటోస్ తీసుకుంటాం, వీడియోస్ తీసుకుంటాం, అంత క్లియర్గా చూడొచ్చు మీరు. అసలు ఇక్కడ మిడిల్లో ఒక కొండలాగా కూడా ఉంది కదా, సో అందరూ కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తా చూడండి వాటర్ ఎలా ఉందనేసి అని. మొత్తం వాటర్ అంతా ఫుల్గా నిండిపోయింది అనమాట. అసలు ఇంకా మునిగిపోతాం అనమాట, అంతవరకు వాటర్ వచ్చేసింది. సో కాబట్టి మేము వచ్చేటప్పుడు వచ్చేసి రిటర్న్ అయితే బోట్ అనేది బుక్ చేసుకున్నాము. ఆటోమేటిక్గా బోట్ అయితే మనం తీసుకోవాలి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు ఇంకా అక్కడి నుంచి రావడానికి. సో అది చాలా చీప్ కూడా, అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏమి ఉండదు. టికెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ మేమైతే ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాము యువతలకి. అదే ఈవినింగ్ చూసారంటే అసలు ఫుల్గా అసలు మొత్తం అంతా నిండిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్న అది ఏదైతే ఉందో వే అనేది బ్రిడ్జ్ లాగా నడవడానికి, సో అది మొత్తం అంతా కూడా కంప్లీట్గా మునిగిపోతుంది. సో అస్సలు ఉండదన్నమాట వాక్ చేయడానికి కానీ. అదేవిధంగా వాటర్తో ఫుల్ నిండిపోతుంది కాబట్టి కంపల్సరీ బోట్కే రావాలన్నమాట. మార్నింగ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నా సరే బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇబ్బంది అయితే ఏం లేదనమాట. సో అది లోపలికి వెళ్ళాక చూపిస్తాను, చూద్దాం. సో మేమైతే నడిచి వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వన్స్ మనము లోపలికి రాగానే మనకి ఫస్ట్ ఒక చిన్న మ్యూజియం టైప్ అయితే ఉంటుంది. అదేంటంటే లోపల ఏమేమి ఉంటుంది, అసలు ఈ మౌంటైన్ ఎలా ఫామ్ అయింది, దాని చరిత్ర ఏంటి అనేసి దాని గురించి డిస్ప్లే చేశారనమాట ఇలాగా ఫొటోస్ రూపంలో. ఇంకా అదేవిధంగా బిఫోర్ మనకి టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అవ్వకముందు ఎలా ఉండింది, తర్వాత ఎర్లీ స్టేజ్ ఆఫ్ రాక్లో ఎలా ఉండింది, సో ఇంకా మొత్తం ఈ మౌంటైన్ ఎలా ఫామ్ అయింది, అందులో ఈ క్యాసిల్ ఎవరు నిర్మించారు, సో ఇది ఎలా వచ్చింది, ఈ వీటి గురించి అంతా స్టోరీ లాగా అక్కడ మొత్తం ఇయర్ వైజ్గా మనకి మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. అదే ఇక్కడ ఉన్నది మొత్తం అంతాను. సో ఫస్ట్ మీకు న్యూ క్యాసిల్ అంటే ఈ ఒక ఐలాండ్ ఎలా ఏర్పడింది, టెక్టోనిక్ ప్లేట్స్ నుంచి ఎర్త్ ఎలా డెవలప్ చేసింది ఈ ఏరియాని, అండ్ ఆ రాక్ అనేది ఎలా ఫామ్ అయ్యి గార్డెన్గా ఎలా ఫామ్ అయింది, ఇక్కడ క్యాసిల్ ఎలా కట్టారు ఏంటనేసి అని క్లియర్గా నేను అక్కడ మీకు వీడియోలో చూపించాను కదా. సో అది మొత్తం అక్కడ మెన్షన్ చేశారన్నమాట ముందు రూమ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే పైకి వెళ్ళబోతున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అలా పైకి వెళ్ళేసి మొత్తం ఏమేమి ఉందనేసి అని క్లియర్గా చూద్దాము. సో చూసి మీకు కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ అదేవిధంగా స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫుడ్ అవంతా కూడా కిందనే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వస్తే ఐస్ క్రీమ్ అదేవిధంగా టీ
అవి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కూర్చొని డ్రింక్స్ అది ఎండాకాలం కాబట్టి సో ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళొచ్చు అనమాట. నాకైతే లిటరల్గా తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. నాగతీర్థం, శేషతీర్థం, తుమ్మూరు తీర్థం, కుమారధార అనేసి అని అలాగా అడవిలో నడుస్తూ ఉన్నట్టే ఉంది. ఈ పక్కన చెట్లు ఇవంతా సో ఇలాగే ఉంటుందంట మోస్ట్ ఆఫ్ ది వే. చూద్దాం ఎలా ఉంటుందో అని. ఇదేంటంటే శత్రువుల్ని చూడడానికి అన్నట్టుగా సైనికులు ఈ గూట్లో కూర్చొని చూడడానికి అన్నట్లుగా ఉందన్నమాట. ఒక చిన్నదిగా బాగుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్స్ అందులో ఉండే వాళ్ళు అన్నట్లుగా ఉందన్నమాట చూడడానికి అయితే. సో అది మరి జరిగేటప్పుడు సో ఈ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నుంచి సైనికులు ఈ ఫిరంగులతో ఇలా దాడి చేసేవాళ్ళు. సముద్రంలో నుంచి వస్తారు కాబట్టి, ఎందుకంటే ఇది ఐలాండ్ లాగా ఉంటుంది. సో నీకు రోడ్లో నుంచి రావడానికి కష్టం కాబట్టి అంతా ఇట్లా సముద్రంలో నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వాటర్ నుంచి చుట్టూరు ఇలా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మొత్తం లాస్ట్ వరకు కూడా ఉన్నాయి. వీళ్ళ ఫ్లాగ్ అన్నమాట. సో ఆ కలర్ ఉంటుంది. ఒక్కొక్క రాజ్యానికి సంబంధించిన ఒక్కొక్కటి కదా అలా అనమాట. ఇదంతా వ్యూ ఇక్కడ నుంచి క్యాసల్ నుంచి సిటీ వ్యూ. సో ఇదే అనమాట మెయిన్ మనకి ఆ కోట కింద నుంచి ఎక్కడైతే మనం చూసామో సో అది. ఇంకా అసలు నా వాయిస్ ఏం వినబడట్లేదు. నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను వీడియో రికార్డ్ చేసేటప్పుడు, బట్ కానీ ఫుల్ గాలి రావడం వల్ల అసలు నా వాయిస్ ఏం వినబడలేదు. అండ్ ఇది చివర అంచులాగా అనమాట ఇంక యూకేకి. ఇంక సముద్రం ఇంక దీని నుంచి ఇంక వెళ్తే ఇంకేం ఉండదు. అండ్ ఇది లోపలికి వచ్చిన తర్వాత లోపల అంతా కూడా వాళ్ళు వాడిన గన్స్, అదేవిధంగా రాజులు వాడిన ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో బాణాలు కానీ ఈ ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ ఇంకా వాళ్ళ రైటింగ్ పార్ట్స్, ఆ ఫిరంగిలోకి వాడడానికి ఆ గుండ్లు అనేది చూడండి ఎంత ఉన్నాయో. సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క రూమ్లో మనకి ఒక్కొక్కలా ఉందన్నమాట. లైక్ వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కానీ, ఇంకా ఏ టైంలో ఏ రాజు పరిపాలించాడు, ఇంకా అలా చాలా ఉండేటివి అనమాట. ఇంకా అది మొత్తం అంతా ఇలా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు వాడిన బుక్స్, ఇంకా సో లైక్ ఇది వచ్చేసి వాళ్ళకి ఫైర్కి చలికాలంలో వేసుకోవడానికి మంటలు. ఇంకా అదేవిధంగా ఇది వచ్చే లైబ్రరీ లైక్ బుక్ స్టోర్, అంటే ఇంకా వాళ్ళు బుక్స్ చదువుకోవడానికి కూర్చొని యూస్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇంకా అసలు ఏంటంటే ఇక్కడ మనకి మన సైడు ఏదైనా ఒక కోట ఉందంటే మొత్తం అంతా రెనోవేట్ చేస్తారు కదా. ఇక్కడ అలా ఏం లేదనమాట. ఇక్కడ చూపించిన డైనింగ్ టేబుల్ ఏంటంటే ఒకే సింగిల్ వుడ్తోనే చేశారంట. సో అదే స్పెషాలిటీ. స్టిల్ అది అప్పుడు రాజుల కాలంలో యూజ్ చేసిన ఇది స్టిల్ ఇంకా అది అలాగే డిస్ప్లేకి పెట్టున్నారు. కాకపోతే దాన్ని పాలిష్ చేస్తున్నారు అంతే. సేమ్ మోడల్ సేమ్ అనమాట. సో అప్పట్లో వాళ్ళు ఇలా వెండి ఈ వాడిన ఐటమ్స్, ప్లేట్స్, కప్స్, స్పూన్స్, గ్లాసెస్, సో ఇవన్నీ వెండి ఐటమ్స్, సిల్వర్. సో వాటిని ఇక్కడ ప్రిజర్వ్ చేసి లైక్ ఇక డిస్ప్లేకి పెట్టారు. ఇంకా అదేవిధంగా ఈ జాడీలు చిన్న చిన్నవి. ఇది బేసిక్గా ఈ రూమ్ వచ్చేసి స్మోకింగ్ రూమ్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది అంటే ఇక్కడ స్మోక్ చేయడానికి సపరేట్గా ఒక రూమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మనకి అలార్మ్స్ అయితే ఉంటాయి, స్మోక్ డిటెక్టర్స్. మరి అప్పట్లో ఉండేటో లేదో తెలియదు కానీ బట్ అలా ఉండేదన్నమాట. ఇది వాళ్ళకి బాల్కనీ లాగా రాజులకి వాళ్ళకి. ఎందుకంటే కోటలో నుంచి బయటకు రాగానే ఇది ఇంత పెద్ద స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి టైం. ఇది టైంని చెప్తుంది క్లాక్ వాళ్ళకి అప్పట్లో. బట్ కానీ ఇది నాకు అర్థం కాలేదు. ఇందులో నెంబరింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఎలా చెప్తారో తెలియట్లేదు నాకు. చాలాసేపు నేను అక్కడ ఉండి చూడడానికి ట్రై చేశాను కానీ బట్ నాకైతే ఏం తెలియదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ఆ చిన్న వాల్ లాగా మీకు అలా కనబడుతుంది కదా. సో అందులోనే అనమాట మేము నడుచుకుంటూ వచ్చింది. నేను చెప్పాను కదా వాటర్ అంతా వచ్చేసి మొత్తం ఇది మునిగిపోతుందని. అలా వాటర్ వచ్చేసి ఫుల్ మునిగిపోయింది అనమాట. అండ్ ఇంకా నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లోజ్ వ్యూలో చూపిస్తాను చూడండి. అండ్ ఈ కోట చూడండి అప్పట్లో ఎలా ఉందో స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంది. దీనికి ఎలాంటి పెయింటింగ్స్ అలాంటివి ఏమీ లేదనమాట. అండ్ ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు మేము వాక్ చేస్తూ వచ్చిన వే ఇప్పుడు వాటర్తో ఫుల్గా నిండిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు షిప్స్ అనేటివి బోట్స్ అనేటివి మనకి తీసుకెళ్ళి అవతల పక్కకి డ్రాపింగ్ పికప్స్ కూడా చేస్తూ ఉన్నాయి. ఆ వే మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇదేంటి అంటే ఇక్కడ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా రాణి అంటే ఇప్పుడు కింగ్ చార్లీ వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకని దగ్గరికి వెళ్ళనీయట్లేదు. అండ్ ఇక్కడ ఒక పర్సన్ ఉండేసి మనకి మొత్తం అంతా
చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఎవరు యూజ్ చేశారు అనేసి అని. సో అదే అనమాట, వినండి ఒకసారి మీరు ఆయన చెప్పేది కూడా. I'll look after her here. So that's what happened. They walked the same routes up that you have walked. Through that little young man went into the church, went to the top of the spire, came down, played the organ, did whatever. They had something to eat and drink, and they went. And then a few hours later, the Lord and Lady came home and said... ఇక్కడ నేను చూపిస్తున్న మ్యాప్స్ ఏంటంటే యూకే అనేది చాలా చిన్న కంట్రీ, బట్ స్టిల్ ఇందులో కూడా ఎలా ఉండేదంటే రాజ్యాలుగా ఉండేదన్నమాట. లైక్ ఇప్పుడు కెంట్ అనేది ఒక రాజ్యము, ఎసెక్స్ అనేది ఒక రాజ్యము, మిడిల్ సెక్స్ అనేది ఒక రాజ్యము, అదేవిధంగా బ్రిస్టల్ అని, ఇంకా కార్న్వాల్ అనేది ఇప్పుడు మేమున్న ఏరియా ఇది ఒక రాజ్యంగా ఉండేది. ఇంకా అదేవిధంగా కార్డిఫ్ అండ్ స్కాట్లాండ్. సో ఇలాగా ఒక్కొక్క రాజ్యాలుగా ఉండేటివి. వాటన్నిటిని వీళ్ళంతా సామంత రాజులుగా ఉండేవాళ్ళం అనమాట మెయిన్ కింగ్కి. సో అలాగా ఈ క్యాజల్స్ అన్నీ ఉండేటివి. అంటే ఒక్కొక్క ఏరియాకి అంటే వాళ్ళ రాజ్యాలకు సంబంధించిన క్యాజల్స్ వీళ్ళందరూ కలిసి సామంత రాజుగా ఒక రాజు కింద ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఉండేదన్నమాట. తర్వాత మొత్తం వరల్డ్ వార్ 2 తర్వాత మొత్తం అంతటినీ కూడా కలిపేసి యునైటెడ్ కింగ్డమ్గా చేసేసారు. ఒకప్పుడైతే స్కాట్లాండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేదన్నమాట. స్టిల్ ఇప్పటికీ కూడా స్కాట్లాండ్ వాళ్ళు ఏంటంటే విడిపోవాలనేసి చూస్తూ ఉంటారు, బట్ కానీ ఒక అమెండ్మెంట్ ప్రకారం వీళ్ళు కలిసి ఉన్నారనమాట ప్రజెంట్ అయితే. సో అలాగా ఏర్పడినాయి అనమాట. ఈ గన్స్ ఇవంతా కూడా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అనమాట యుద్ధాలప్పుడు. ఇంకా అదేవిధంగా సంథింగ్ సో టైం. అండ్ ఇక్కడ ద జైంట్ హార్ట్ అని ఉంది కదా, నేను అప్పుడు ఫస్ట్లో మీరు గమనించుంటే స్టార్టింగ్లో వెళ్ళి చూడండి, అక్కడ హార్ట్ సింబల్ ఒక వాల్లో కూడా మనకి పెట్టుంటారు అనమాట. ఆ హార్ట్ ఈ హార్ట్ అనమాట. సో ఇలా చూపించాను కదా, నాకైతే తుమ్ము స్టేషన్ దగ్గర లైక్ కుమార్ధార తెలిసిన వాళ్ళకి తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. తిరుమలలో ఉంటుంది అది. సో అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేసినట్టు అనిపించింది. ఇంకా అంతకంటే ఏం లేదనమాట. బట్ ఓకే, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. బట్ కానీ పైన నుంచి వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ క్యాన్సిల్ ఏదైతే ఉందో అది చాలా న్యాచురల్గా ఉందన్నమాట. దానికి బోటింగ్స్ అట్లాంటివంతా ఏమేయకుండా ఈవెన్ మీ రాక్స్ చూడొచ్చు అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో. అప్పట్లో ఏ రాక్స్ అయితే ఇంకా అలాగ ఉంచేసాను అనమాట న్యాచురల్గానే. సో చాలా బాగుంది. ఇంక మేము మొత్తం స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా అలా తిరిగేసి మొత్తం ఫొటోస్ అన్ని తీసేసుకున్న తర్వాత మొత్తానికి బోట్లో ఎందుకంటే వాటర్ అనేది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనం బోట్ సర్వీస్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఇంకున్న ఆప్షన్ కూడా అదే మనకి. సో ఇంకా తీసేసుకొని అందరం టికెట్స్ తీసుకొని ఎక్కేస్తున్నాము. అండ్ సో బాగుంది. ఇక్కడ ఈ ప్లేస్కి రావడానికి అయితే కార్న్వాల్లో నుంచి ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. సో చీప్ అండ్ బెస్ట్లోనే వచ్చేసేయచ్చు. అండ్ మనకి క్యాబ్ సర్వీస్కే రావాల్సి ఉంటుంది. బస్ సర్వీస్ అయితే ఇక్కడికి చాలా తక్కువ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే లండన్లో అయితే మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి లైక్ ఎక్కువ కమ్యూనికేట్ అవ్వడానికి లైక్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది అనమాట. బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ మనకి ఫ్రీక్వెన్సీ కూడా చాలా క్విక్గా ఉంటుంది. ఈవెన్ ఫర్ ట్రైన్స్కి అయితే అసలు మెట్రోస్కి వాటన్నిటికైతే కొన్ని విత్ ఇన్ మినిట్స్లో ఉంటాయి. లైక్ 5 minutesలో 3 minutesలో 2 minutesలో కూడా ఉంటాయి. ఇంకా బస్ సర్వీస్ అయితే ఎవ్రీ 10 minutesకి 15 minutesకి అలా కంపల్సరీ ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఏంటంటే ఇటు అవుట్ ఆఫ్ లండన్ కదా, ఇక్కడ అంతగా ఎక్కువ యూజ్ చేయరు అనమాట. అందరూ కూడా వాళ్ళ ఓన్ వెహికల్ యూజ్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ అంత యూజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బస్ సర్వీస్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. లైక్ 40 minutes 1 hour అలా ఉంటుంది. సో చూసారు కదా, మేము వచ్చిన వే మొత్తం అంతా వాటర్ ఫుల్ అయిపోవడం వల్ల బోట్లో నుంచి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఈ టైంలో వచ్చే వాళ్ళకి కూడా సరే మనకి ఇదే బోట్లో తీసుకొని అవతలకి వెళ్తారనమాట. ఇంక ఇలా అనమాట బోట్ సర్వీస్ అయితే ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. వ్యూ అయితే మాత్రం మార్నింగ్కి ఇప్పటికైతే టోటల్గా చేంజ్ అయిపోయింది అనమాట. అసలు వాటర్ అసలు అక్కడికి లేదు, సగం వరకు ఉంది. అసలు మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న కొండకి మీరు ఫస్ట్లో వీడియోని స్కిప్ చేసి చూడండి, కాబట్టి దానికి వెళ్ళడానికి స్టెప్స్ అదేవిధంగా వే కూడా ఉండేదన్నమాట. ఇప్పుడు చూస్తే ఫుల్గా మునిగిపోయింది, వెళ్ళడానికి కుదరదు అన్నట్టుగా. మళ్ళీ ఇంకో అదే విధంగానే మేము ఎప్పుడైతే రిటర్న్ వెళ్తూ ఉన్నామో లైక్ మొత్తం అంతా ఇంకా మేము వెంటనే బయట దిగేసిన వెంటనే వెళ్ళిపోలేదన్నమాట ఆ ప్లేస్ నుంచి. అక్కడే చాలాసేపు ఉన్నాము. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అవి తినేసి దగ్గరికి మళ్ళీ వచ్చి ఫొటోస్కి వచ్చి చూసేటప్పటికి అంటే ఈవినింగ్ అరౌండ్ 6కి మళ్ళీ వాటర్ అంతా తగ్గిపోయేసి ఈ చిన్న కొండ ఏదైతే ఉందో సో దాని మీదకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ కనబడ్డారనమాట. సో అలా ఉంటుంది అనమాట. లైక్ మధ్యాహ్నంకి అంటే ఆఫ్టర్నూన్కి ఎలా ఉంటుందంటే వాటర్ మొత్తం అంతా ఫుల్ అయిపోవడము, ఇంక ఈవినింగ్ అయ్యే కొద్దికి మళ్ళీ వాటర్ అలా వెనక్కి వెళ్ళిపోవడం. అండ్ ఈ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చామంట, కట్టి షాక్ అనేసి అని రెస్టారెంట్. ఇందులోనే మాకు కొద్దిగా మనం తినగలిగే విధంగా ఉన్నాయి అని అనిపించింది.
సో ఈ ట్రిప్లో ఏదైతే ఎన్ని డేస్ అయితే మేము ఉన్నామో అసలు ఫుడ్కి అయితే మాత్రం మేము చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ఎందుకంటే మన ఫుడ్ అయితే ఖచ్చితంగా దొరకదు, ఆబ్వియస్లీ ఖచ్చితంగా దొరకదు. ఏదో ఉన్న ఫుడ్ని మనం అడ్జస్ట్ అయ్యి ఇంకా తినాలన్నమాట. అండ్ ఇక్కడ మేము ఆర్డర్ చేసుకున్నది వచ్చేసి బర్గర్స్, ఇంకా ఇట్లాగా ఆర్డర్ చేసుకున్నాం సీ ఫుడ్, ఇంకా ఇలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క వెరైటీగా వచ్చింది. నేను వచ్చేసి ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో సీ ఫుడ్ ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ అనేసి ఏం వెరైటీ ఉండదు. సో ఇక్కడ చూస్తాం కదా ఫిష్ అండ్ చిప్స్ అనమాట. చిప్స్ అంటే పెద్దగా ఉన్న ఫ్రైస్ని వీళ్ళు చిప్స్ అంటారు, ఇక్కడ సన్నగా ఉన్నాయి కదా వీటిని ఫ్రైస్ అనమాట, అలా అంటారు. అండ్ ఇది వచ్చేసి సీ ఫుడ్స్. సో ఇది మోస్ట్లీ తెలిసే ఉంటుంది అందరికీ కూడా. సో దాన్ని అలాగా ఫ్రెష్గా మనకి ఇచ్చేస్తారంటే మనం రుచుకొని తినాలి. అండ్ ఫిష్ అనేది ఇది ఫిష్ అండ్ చిప్స్లో ఏంటంటే ఆ ఫిష్ అనేది మనకి జస్ట్ అరటికాయ బజ్జీలాగా ఉంటుంది, దాన్ని జస్ట్ ఫ్రై చేసేసి అలా ఇచ్చేస్తారు. సో దాన్ని ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ అనేసి అని అంటారు అనమాట. పెద్ద టేస్ట్ ఏమి ఉండదు, చప్పగా ఉంటుంది, బట్ ఇంకా తినాలి కాబట్టి తింటాం అనమాట. ఇంకా అది కూల్ డ్రింక్. సో ఇది ఇలాగ మొత్తానికి మాకు ఫస్ట్ డే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో అలా ఉంటుంది దీని లోపల, దాన్ని కట్ చేసేసుకొని తీసుకొని తినడమే. కొత్తగా ఉంది, నేను కూడా ట్రై చేశాను, బాగానే ఉంది. అండ్ ఇక్కడ మేము తీసుకుంది ఎయిర్బిఎన్బి కాబట్టి వాళ్ళు మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్రతిదీ ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనం ఎందుకు బయట నుంచి కొనుక్కోవడము, బయట నుంచి ప్రతిరోజు ఆర్డర్ చేసుకోలేము కాబట్టి మేము ఏం చేసామంటే దగ్గరలోనే ఆజ్డా ఉందన్నమాట. ఆజ్డాకి వెళ్ళేసి ఇంకా 4 days ఉంటాం, మాకు ఎలాగో 4 days ఉంటాం కాబట్టి మాకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అంతా కూడా మేము షాపింగ్ చేసేసుకున్నాము. అండ్ షాపింగ్ చేసేసుకొని సో ఇంటికి తీసుకెళ్ళిపోయాం అనమాట. బేసిక్గా తెలియాల్సిన పరాటాస్, ఇంకా అదేవిధంగా చికెన్ తీసుకున్నాము. హోల్ చికెన్ తీసేసుకొని దానికి పెరి సాల్ట్స్ అవన్నీ స్పైసెస్ అన్నీ అమ్ముతారు కదా, సో అవి తీసేసుకొని ఇంకా వాటికి ఇలాగా వాళ్ళు బేసిక్ ఇచ్చారు. బట్ అలా కాకుండా నేను ఇంకా అడిషనల్గా స్పైసెస్ అన్ని మిక్స్ చేసి మొత్తం యాడ్ చేశాను అనమాట. టేస్ట్ పెరి సాల్ట్స్ అన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఇలాగ పీసెస్గా కట్ చేసేసి గ్రిల్ ఇచ్చారు కాబట్టి సో ప్రీహీట్ చేసుకున్న గ్రిల్లో ఒక 15 minutes ఒక సైడ్, ఇంకొక 15 minutes పెట్టేసామన్నమాట. బాగా కుక్ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అలాగా ఫస్ట్ డే ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిందనమాట. సో మీరు ఎవరైనా కూడా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇలా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవ్వడం వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఫుడ్ కూడా సరే ఒకవేళ మీరు క్యారీ చేసుకోగలిగితే, మీకు ఓన్ కార్ ఉండి మీరు ఏదైనా క్యారీ చేసుకోగలిగితే రైస్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అక్కడ తీసుకెళ్ళి ఎక్విప్మెంట్స్ ఏమి మనకు అవసరం లేదన్నమాట, ప్రతిదీ వాళ్ళు ఇచ్చింటారు కాబట్టి మనం కుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కుక్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 hour కుక్ చేశాను. 15 minutes ఒక సైడ్, 15 minutes ఇంకొక సైడ్ పెట్టి కుక్ చేశాను. అండ్ మొత్తానికి బోత్ ది సైడ్స్ కుక్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట పెరి చికెన్. చాలా బాగా కుక్ అయింది, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టాయి. సో ఇలాగా మనం ఓన్గా మనం కుక్ చేసుకోవచ్చు. అదే హోటల్లో ఉంటే ఏంటంటే మనం బయట ఖచ్చితంగా రెస్టారెంట్స్కి వెళ్ళాలి, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటాయి హోటల్స్లోనే రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి సో అందులో దొరికే ఫుడ్డే తినాలి. స్పెషల్గా ఇది అవుట్ ఆఫ్ లండన్ ఏంటంటే మనకు అస్సలు ఇండియన్ ఫుడ్ అనేది అసలు పొరపాటు కూడా దొరకదు, ఫార్మాలిటీకి కూడా కనబడదు అనమాట. ఖచ్చితంగా బ్రిటిష్ ఫుడ్డే తినాల్సి ఉంటుంది. సో మనం బ్రిటిష్ ఫుడ్కి అంత ఎక్కువ తినలేం కాబట్టి సో మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నదే తినాల్సి వస్తుంది. కాబట్టి మనము ఇలాగ చూస్ చేసుకొని మనకు నచ్చిన ఫ్లేవర్స్తో మనం చేసుకోవడం వల్ల చాలా బెస్ట్ అనమాట. నేనైతే దాన్ని అయితే ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఇలాగ ఎయిర్బిఎన్బి అయితే చూస్ చేసుకోవడం వల్ల బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎయిర్బిఎన్బి గురించి నేను ప్రతిసారి చెప్తున్నానంటే అదేమీ అసలు ప్రమోషన్ కాదు, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల దాని నుంచి చెప్తున్నాను. నేను ప్రమోషన్ వీడియోస్ అయితే చేయలేదు కూడా ఇప్పటివరకు, చాలా తక్కువ చేశాను. సో ఇది జస్ట్ నేను నార్మల్గా క్యాజువల్గా చెప్తున్నాను. సో వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అని ఇలాగ మొత్తానికి మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే ట్రిప్లో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళామనేసి అని నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.